హీరో ఒక దొంగతనం చేసి పారిపోతూ ఉంటాడు. ఆ పారిపోయే క్రమంలో ఒక హీరోయిన్ కలుస్తుంది. సేమ్ టైం హీరో ఎంబడి ఒక ఫ్రెండ్ ఉంటాడు. అయితే వీళ్ళు పారిపోతూ ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది సినిమా కథ. కానీ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. సేమ్ టైం సినిమా చూడడానికి చాలా గ్రాండియర్గా ఉంది. సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా డిసప్పాయింట్మెంట్తోనైతే బయటకైతే రారు. ఖచ్చితంగా ఆ గ్యారంటీ ఉంది సినిమాకి. ఇంతకుముందు చాలా సినిమాలతోనే డిసప్పాయింట్మెంట్ చేసిన సందీప్ కిషన్ ఈ సినిమాతో మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అనేది అయితే ఆడియన్స్కి ఇవ్వలేదు, ఫ్యాన్స్కి ఇవ్వలేదు. మనం రెగ్యులర్గా చూసిన సందీప్ కిషన్ సినిమా లాగా మాత్రం ఖచ్చితంగా లేదు. అసలు సినిమా కాన్సెప్టే ఖచ్చితంగా ఇది ఒక కొత్త కాన్సెప్ట్. మన తెలుగులో అయితే ఇటువంటి కాన్సెప్ట్ ఈ మధ్య కానీ ఇంతకు ముందు కానీ ఖచ్చితంగా రాలేదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక కొత్త సబ్జెక్ట్. రెగ్యులర్గా చూస్తున్న సినిమాల లాగా మాత్రం ఖచ్చితంగా లేదు. డిఫరెంట్గా ప్లాన్ చేసిర్రు, డిఫరెంట్గా తీసిర్రు. ఆ విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సినిమా అయితే విజువల్స్ కానీ, కాన్సెప్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, తీసుకున్న కాన్సెప్ట్ కానీ అన్ని ఖచ్చితంగా ఇంప్రెసివ్గా ఉన్నాయి, బాగున్నాయి. సినిమాని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా అంటే చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళిన డైరెక్టర్. సేమ్ టైం సందీప్ కిషన్ కూడా తన పర్ఫార్మెన్స్ తోనే సినిమాకి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి పనిచేసిండు. ఖచ్చితంగా ఎఫర్ట్స్ అన్ని మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. సినిమా చూసి మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, 2 పాటలు బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎందుకు చూసినామో అనే ఫీలింగ్ రాకుంటే తీసిర్రు. సేమ్ టైం ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సినిమాలో హైలైట్స్ వచ్చేసి హీరో ఏమో ఒక 4-5 కాస్ట్యూమ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. 2 హీరోయిన్లు ఉన్నారు కదా సినిమాలో. 2 హీరోయిన్లకు కూడా ఒక హీరోయిన్ కి 2 డ్రెస్సులు, ఒక హీరోయిన్ కి 2 డ్రెస్సులు అంతే. సినిమా మొత్తం ఓన్లీ 2 కాస్ట్యూమ్స్ తోనే ఉంటారు సినిమాలో. ఇదొక హైలైట్. కానీ సినిమాని మాత్రం తీసుకెళ్లిన విధానం మాత్రం ఖచ్చితంగా ఇది మనం రెగ్యులర్ గా చూస్తున్న దెయ్యాల సినిమా కాదు, మనం రెగ్యులర్ గా చూస్తున్న ఫ్యాంటసీ సినిమా అయితే కాదు. ఖచ్చితంగా అయితే ఇది ఒక కొత్త కాన్సెప్ట్. సినిమా అయితే బాగుంది. ఈ సినిమాలో వైవా హర్ష, వెన్నెల కిషోర్ చాలా అంటే చాలా ప్లస్ అయ్యారు. వీళ్ళతోనే బీభత్సమైన కామెడీ అనేది జనరేట్ అయింది సినిమాలో. వీళ్ళిద్దరు కూడా సినిమా మొత్తం ఉంటారు కంటిన్యూగా. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ గా పేలింది సినిమాకి. చూడని వాళ్ళు అర్జెంట్గా వెళ్ళి చూసేసేయండి. సినిమా సూపర్.